హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ టమాటా కర్రీ చేసుకుందాం. ఇవి కంచె కాకరకాయలు అనమాట. అక్కడ అమ్ముతుంటే తీసుకొచ్చామన్నమాట. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. వీటితో ఇప్పుడు మనం టమాటా కాకరకాయ కర్రీ చేసేస్తాం. నేను ముందుగానే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. తాలింపు గింజలు, జీలకర్ర వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుందాం. సరిపడా వేసుకున్నాం. కొంచెం ఈ మగ్గేంత వరకు వేసుకున్నాం. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. మనం కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం, ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అల్లం పేస్ట్ వేసుకున్నట్టు ఇప్పుడే ఈ అల్లాన్ని ఊరేసాను. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలవబెట్టి పచ్చి వాసన పోయిన కలవబెట్టేస్తుంది. ఇప్పుడు మనం కాకరకాయలు వేసుకుందాం. అన్నీ ఇలా మొత్తం కాకరకాయలు వేసుకుందాం, కలవబెట్టేద్దాం. ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే దీంట్లో కాకరకాయ తొందరగా మగ్గిపోయిద్ది అనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, ఎందుకంటే సరిపోకపోతే తర్వాతకైనా చూసి మొత్తం కలవబెట్టి కొంచెం మగ్గనిద్దాం. కొంచెం మగ్గబెట్టి మగ్గనిచ్చేస్తాం. ఇలా అరగంటిపోకుండా మధ్యలో ఇలా గరిటెతో మొత్తం కలవబెట్టుకోవాలి. ఒకసారి ఇలా కొంచెం ఇలా మగ్గి ఆయిల్ పైకి తిన్నట్టు ఇలా మనం ఉడకనిచ్చుకొని ఇప్పుడు మనం టమాటా వేసేసుకుందాం. ఈ కాకరకాయ కర్రీగా టమాటా వేసిన తర్వాతకి టమాటా కానీ మొత్తం పూర్తిగా మగ్గేంత వరకు దీన్ని వేగనిచ్చుకోవాలి. ఇలా టమాటా మొత్తం అందులో కలుపుకోవాలన్నమాట. ఇలా ఉడికేయాలి మెత్తగా, ఎందుకంటే అప్పుడు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. కానీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారు అనమాట. ఇలా టమాటా వేయడం వల్ల మనకి కొంచెం చేదు అనేది తక్కువ అవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది టమాటా వేయడం. టమాటా ఇదంతా మగ్గి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఎల్లిపాయ కారం వేసుకుంటాను. నేను ముందే ఎల్లిపాయ కారం అయితే దంచి పెట్టేసుకున్నాను. ఎల్లిపాయ కారం చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి ఎల్లిపాయ కారం వేసేసుకున్నాను. రుచికి సరిపడా మీరు ఎంత ఎదుగుతుంటారో అలా వేసేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసేసుకున్నాను. ఇలా మొత్తం కలవనిచ్చేసుకున్నాను ఒకసారి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు మనం ఉడకనిచ్చుకోవాలి. అంతేనండి, మనకి కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఎంతో ఇష్టంగా తింటారు. కానీ ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే చూసి వెళ్తున్నప్పుడు నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.